హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఇట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో మీరు ఎన్ని డేస్కి చేసుకున్నారు సద్దుల బతుకమ్మ నాతో షేర్ చేసుకోండి. మేమైతే 9 డేస్కి చేసుకున్నాము. కొన్నిసార్లు 7 డేస్, కొన్నిసార్లు 9 డేస్కి, కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు బుధవారం అంటే 11 డేస్ కూడా చేసుకోబోతున్నారు అనమాట ఈసారి సద్దుల బతుకమ్మ. అండ్ మీరు ఏ రోజు చేసుకుని నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. మేమైతే పండగ కోసం కానీ ఊరికి వెళ్తున్నాము. సో చిన్న పాప నేను గెట్టింగ్ రెడీ అనమాట, స్వెటర్లు వేసుకుని. ఎందుకంటే వెదర్ అస్సలు బాగలేదు, అసలు వర్షం 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 వర్షం. అసలు బతుకమ్మ స్టార్ట్ అయిన నుంచి వర్షమే ఫుల్ బీభత్సంగా. సిటీ అయితే మునిగిపోతుంది, ఆల్మోస్ట్ ఆ రేంజ్లో కొడుతుంది అనమాట. బట్ స్టిల్ అయినా ఆ రోజు కొంచెం వర్షం తక్కువనే ఉంది కాబట్టి మేము స్టార్ట్ అయిపోయినాము విలేజ్కి. బై బస్సు వెళ్తున్నాము. బండి మీద వెళ్దామంటే మా వారికి ఆఫీస్ ఉంది. సో అందుకని మేము ఒక రోజు ముందు బై బస్సు వచ్చేస్తున్నాము. అప్పటిదాకా మా చిన్న పాప ఏమనుకుందంటే వాళ్ళ పప్ప కూడా వస్తుంది తనతోటి ఊరికి అనుకుంది. కానీ మమ్మల్ని బస్సు ఎక్కిచ్చేసి సీట్లో కూర్చుండబెట్టేసి ఆయన బయటకు దిగి బాగా చెప్తుంటే ఏడుస్తుంది, పప్ప రావట్లేదు అని. అప్పుడు అర్థమైంది తనకు పప్ప రావట్లేదని. అప్పుడు వాళ్ళ పప్ప చెప్తున్నాను అనమాట, నేను రేపు వస్తలే బేటా ఏడా కానీ బుజ్జగించి ఇంక నన్ను జాగ్రత్తగా వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ ఫోన్ చేయని చెప్తున్నాను అనమాట మా ఆయన. ఇక బిడ్డను బుజ్జగించి ఆయన వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మేము బస్ జర్నీ ఫెస్టివల్స్ టైంలో ఉంటే చాలా చిరాకు వస్తుంది. అసలు ఎందుకురా ఊరికి వెళ్ళడం అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్లో ఉంటాం ఎవరమైనా. చాలా రష్ 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 బీభత్సంగా మంది ఉన్నారు. మా వారేమో అందరు పండగ కదా అంటే, బతుకమ్మ పండుగ అంటే 9 డేస్ ఫెస్టివల్, పిల్లలకు కూడా హాలిడేస్ ఇస్తారు కాబట్టి అందరు వెళ్ళిపోయి ఉంటారు. బస్సు అయితే ఖాళీగానే ఉంటుంది అన్నారు. కానీ నో, అస్సలు ఖాళీగా లేదు, ఫుల్ రష్ ఉంది. బట్ అట్లా అడ్జస్ట్ చేసుకుని వచ్చేసినాము. వస్తుంటే రోడ్ అంతా బతుకమ్మకు సంబంధించిన అన్ని పూలు పెట్టి అమ్ముతారు అనమాట. రోడ్ అంతా పచ్చగా విరబూసినట్టు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మాకైతే 2 hours పడుతుంది మాకు దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళి మా అల్లుని ఫోన్ చేస్తే ఆయన ఇంటి దగ్గర దింపేసిండు మమ్మల్ని. సో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసినాం. ఒక 10 minutes అంతే. ఇంటికి వచ్చేసరికి సని మా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. కదా తను ఒక 2 days ముందు వచ్చింది కదా, వెయిట్ చేస్తుంది. ఆయన వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి ఇంకా ఈవినింగ్ ఒక 7-7:30కి అంతా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనమాట. పువ్వు అదంతా ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసారు మా అత్తమ్మ ఇట్లా. సో మేమైతే బతుకమ్మ మైదాకులు పెట్టేసుకొని రెడీ అయిపోయినాము. ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి నేనైతే ఫస్ట్ హెడ్ బాత్ చేసేసిన, ఎందుకంటే నా హెయిర్ అస్సలు ఆరదు. సో మళ్ళీ పిల్లలు వేస్తే చేయనియర్ అనేసి ఫస్ట్ నేను చేసేసి ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. ముందు రోజు అన్నీ క్లీనింగ్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఒక మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మళ్ళీ చేసుకుందాం పండగ రోజు కదా అన్నట్టుగా ఉంటుంది కదా. సో అందుకనేసి పండుగ రోజు మళ్ళీ మొదలు పెట్టేసిన అనమాట క్లీనింగ్. జస్ట్ ఏమంటారు, స్వీపింగ్, మాఫింగ్ ఇట్లాంటివి పెట్టుకున్నాం అనమాట. మెయిన్ థింగ్స్ రోజు వాటర్ పోసి కడిగితే ఆరదు. సో మాఫింగ్ బెటర్ అనేసి సో మాఫింగ్ చేసేసుకొని ఇంకా పూజా పనులు ఉంటాయి కదా, రెగ్యులర్గా చేసుకునే పూజా పనులు, కడప కడగడం, ఇంటి దేవునికి పూజ చేసుకోవడం, ఇట్లాంటి వగేర పనులన్నీ చేసేసుకున్నాను నేనైతే ఫాస్ట్గా. ఎందుకు ఫాస్ట్గా చేసేసిన అంటే పిల్లలు లేస్తే అస్సలు చేయనియరు, నా వెనకాలనే పడుతుంటారు అనమాట. అందుకనేసి అన్ని వాళ్ళు లేచేలోపే మ్యాక్సిమం పనులు అయితే అయిపోవాలి. లైక్ మేజర్ కుకింగ్, ఇట్లా క్లీనింగ్, పూజా పనులు, ఇట్లాంటి మెయిన్ థింగ్స్ అయిపోతే ఇంకా అసలు మెయిన్ థింగ్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఈ థింగ్స్ అయితే మేము ఫాస్ట్గా వేసేసుకున్నాము. అండ్ ఈ థింగ్స్ అయిపోయిన తర్వాత కుకింగ్. సో మేజర్ థింగ్ కుకింగ్. అది అందులోనూ ఈరోజు ఏమేమి ఉంటాయంటే మేము బతుకమ్మ చారు మలీదా చేస్తాం ఖచ్చితంగా. మలీదా అంటే మీ అందరికీ తెలుసు, ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోయి ఉంటే వరిపిండి ఉంటుంది కదా, వరిపిండి రొట్టె చేసి దాన్ని మంచిగా కాల్చి మెత్తగా దొడ్డుగా చేసుకోవాలన్నమాట. సన్నగా చేయొద్దు, దొడ్డుగా చేసేసుకొని దాన్ని మంచిగా కాల్చేసుకొని అన్నీ ఒక దాంట్లో వేసి పెడితే మెత్తగా అవుతాయి అన్నమాట రొట్టెలన్నీ. మెత్తగా అయిపోయిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలాగా చుంచేసుకోవాలి. మనం టీలో వేసుకుంటే ఎట్లా వేసుకుంటాం చపాతీని అన్ని ముక్కల్లాగా చేయాలన్నమాట. చేసేసి చక్కెర, మనం ఎంత స్వీట్ తింటామో దాన్ని బట్టి అంత చక్కెర కానీ బెల్లం కానీ వేసి రౌండ్గా లడ్డూలా చుట్టేసుకోవాలి వేడి మీదనే, అట్లయితేనే రౌండ్గా వస్తాయి అన్నమాట. సో మా మలీదలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నేను పిల్లలకు తినిపించేస్తున్నాను. లేపి స్నానాలు చేపించలేదు, కొంచెంసేపు ఒక 1 hour అయిన తర్వాత స్నానాలు చేపిద్దామని లేపి ఫ్రెష్ చేయించి ఇంకా టిఫిన్స్ ఏం చేయలేదు. వాళ్ళకి తినిపించేస్తే పెద్ద పని అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించేస్తున్నా. సో మా కోడలు వచ్చిందనమాట. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్లలో నేను షేర్ చేసిన.
ఏంటంటే మా ఒక ఆడపడుచు వాళ్ళు సేమ్ మేము ఉండే విలేజ్లోనే ఉంటారనమాట. ఆమె అత్తగారు ఊరు, అమ్మ వాళ్ళ ఊరు ఒకటే. సో వాళ్ళకి ఆ రోజు పండుగ లేదు, ఎవరికో ట్విన్స్ పుట్టిరు అనేసి ముట్ట అని వాళ్ళకి పండుగ లేదు. సో తను వచ్చింది హెల్ప్ చేయడం కోసానికి. నేను ఇంకా పిల్లలకు హాయిగా తినిపించేస్తున్నాం. ఇంకా ఫస్ట్ మనం పిల్లలకు తినిపించేసి మరి తిన్న పిల్లలకు ఒంటికి పట్టిన తర్వాత స్నానం చేపిద్దామని నేను కూడా తినేస్తున్నా. సో బతుకమ్మకు మాకైతే ఇట్లాంటి సెంటిమెంట్ ఏం లేదు, అంటే తినకముందే బతుకమ్మ చేయాలి లేకపోతే తిన్న తర్వాత చేయాలి ఇట్లాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. ఆన్ ద ఫ్లో వెళ్ళిపోతాం అనమాట అంతే. అంటే ఇంకా నేను కూడా తినేసి పిల్లలకు స్నానాలు చేపించేసి ఇంకా బతుకమ్మ పేరడం అయితే మొదలు పెట్టేసినాము. ఈసారి మా సమీక్ష ఫుల్గా హెల్ప్ చేస్తుంది అనమాట బతుకమ్మ వేరవడంలో. సమీక్ష, నైనిష అందరం కలిసి బతుకమ్మ వేరడంలో హెల్పింగ్ అనమాట. ఎందుకంటే హెల్ప్ చేసే వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తే పేర్చేట వాళ్ళు అంత ఫాస్ట్గా వేస్తారనమాట. పేర్చేటోళ్ళ స్పీడ్ని మనం అందుకోలేమన్నమాట. మనం అందించేటోళ్ళదే లేట్ అవుతుంటుంది. అందుకే ఎక్కువ ఏం చేస్తామంటే ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము. బట్ స్టిల్ అయినా కూడా లాస్ట్ 10 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, దానివల్ల పువ్వు అంతా ఖరాబ్ అయిపోయింది అనమాట. ఎంత అంటే జాగ్రత్తగా తెచ్చినా కూడా అది నానింది ఖరాబ్ అయిపోతుంది కదా, అట్లే బాగా సాఫ్ చేయాల్సి వచ్చింది అనమాట దాన్ని. అంటే మాకు సాఫ్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది బతుకమ్మ వేరడానికంటే. అండ్ మా కోడలు ఉండి అత్తమ్మ నేను హెల్ప్ చేస్తాను అమ్మమ్మకి, కానీ నా శారీ ప్రీప్లేటింగ్ చేయపో మళ్ళీ అప్పటికి ఆగమాగం అవుతుంది అనింది. సో అది కూడా కరెక్టే కదా, అప్పటికి నేను రెడీ కావాలి, తనను రెడీ చేయాలి, పిల్లలిద్దరిని రెడీ చేయాలంటే లేట్ అయిపోతుంది. సో ప్రీప్లేటింగ్ ఉంటే 5 మినిట్స్లో శారీ కట్టుకోవడం అయిపోతుంది, తను రెడీ అయిపోతుంది అన్నట్టుగా తన శారీ ప్రీప్లేటింగ్ చేసేసి వచ్చి నేను అప్పుడు బతుకమ్మ దగ్గర కూర్చున్నా. మేము మా బతుకమ్మ వేరవడం 10కి మొదలుపెట్టినాము. అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని 10కి అంతా మొదలుపెట్టినాము మేము. సో 10కి మొదలు పెడితే మాకు బతుకమ్మ 12:30కి అయిపోయింది, అంటే పేరవడం అదంతా. అండ్ సగం పేర్చిన తర్వాత మా అన్నయ్య, మా ఆడపడుచు వాళ్ళ ఆయన వచ్చిండనమాట. అన్న కొంచెం తొందర వేరుస్తాడు అన్న అని అన్నను వేరమంటే అన్ననే వేర్చిండు. మేము ఒక 2 చుట్లు మాత్రం మేము వేసినా, మిగిలిందంతా మా అన్ననే వేర్చిండు. సో వాళ్ళు వచ్చేటప్పుడే ఉనక తీసుకొచ్చారు. ఉనక అంటే వడ్లది పొట్టు అనమాట. మన వడ్ల నుంచి బియ్యాన్ని వేరు చేసేటప్పుడు ఉనక వస్తుంది. దాన్ని తౌడులాగా చేసి ఆవులకు పశువులన్నిటికీ పోస్తారు. ఈ ఉనక ఏంటంటే మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇటుక బట్టీలలో పనిచేస్తారు అనమాట. బట్టలు పెట్టడానికి బాగా యూజ్ చేస్తారు దీన్ని. ఇదైతే బతుకమ్మ లోపల వస్తే అల్కగా ఉంటుంది అనేసి ఇది తెచ్చిండు అన్న. పోయడానికి ఈజీగా ఉంటుంది, ఎత్తుకుంటూ బరువు కాదనేసి ఇదే తెచ్చిండు. ఎప్పుడైనా మేము ఈ బతుకమ్మలో వచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదా, అదే లోపల బొత్తలో పోస్తామన్నమాట. బట్ ఈసారి ఉనకపోయడం వల్ల బతుకమ్మ అల్కగా అయిపోయింది బాగా. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి అసలు పువ్వు చాలా తక్కువ దొరికింది. ఎక్కువ బంతి పూలే కొనుక్కొచ్చి పెట్టినాం మేమైతే. ఎందుకంటే ఈ వర్షాలు పడడం వల్ల పువ్వు అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ తంగేడు పువ్వు ఏమో రాలిపోతాయి, ఇది వర్షాలు ఎక్కువ పడితే. గునుగు పువ్వు ఏమో మురిగిపోతుంది అనమాట. అందుకే ఈసారి మా బతుకమ్మలో బంతి పువ్వులు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆయన అందులోనూ ఆకులు పెడదామని మాకు సగం వేరు చేసిన తర్వాత బతుకమ్మను అప్పుడు ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఇంకా కొంచెం అయితే ఎండింగ్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు పెట్టినాం, మందార పువ్వు ఆకులు తెచ్చి అప్పుడు పెట్టినాం అనమాట. అదే హైలైట్ ఆఫ్ ద బతుకమ్మ అని చెప్పొచ్చు. నాకు అదే బాగా అనిపించింది అట్లా ఆకులు పెట్టడం. ఇంకొక స్టెప్ పెట్టుంటే ఇంకా హైలైట్ అయ్యేది అనిపించింది. అండ్ మా వారి వాళ్ళ ఊర్లో, అంటే మా ఊర్లో అసలు కాగితం బతుకమ్మ అంటే పేపర్ బతుకమ్మ అంటారు కదా, అస్సలు లేరు, పెట్టరు. అది తెస్తే ఒక పెద్ద నామూషిలాగా ఫీల్ అవుతారు అనమాట వీళ్ళు. ఎంతైనా సరే అసలు చిన్నగా వేర్చేటోళ్ళే ఉండరు, అందరు పెద్దగా పోటీలు పడి మరి పెద్దగా వేరుస్తారు బతుకమ్మని. ఇంకా బతుకమ్మ వేరడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకంతా క్లీనింగ్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా క్లీనింగే ఉంటుంది మస్తు. ఈ సీతమ్మ జడ పువ్వులలో, ఈ మిగిలిన పూలలో అన్నిట్లలో సన్నటి విత్తులు ఉంటాయి అనమాట, నల్లటి. అవి ఎన్నిసార్లు ఊడ్చినా వస్తూనే ఉంటాయి, కాళ్ళ కతుక్కపోతూ ఉంటాయి అనమాట. సో క్లీనింగ్ నడుస్తుంది, ఫాస్ట్గా క్లీనింగ్ చేసేస్తున్నాం మేము. ఎందుకంటే వీ హ్యావ్ నో టైమ్. మాకు అప్పటికే 12:30 అయిపోయింది బతుకమ్మ వేరడానికి. ఇంకా అన్నయ్య రావడం వల్ల అంత ఫాస్ట్గా వేర్ చేసినాము. సో వేర్ చేసిన తర్వాత టైం ఉంది. సో 2 o'clock నుంచి రెడీ అవ్వడం మొదలు పెడదామని అనుకున్నాం. సో అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకని నేను మా కోడలు కలిసి రీల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. రెడీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం కంటే ముందు ప్రాక్టీస్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే రెడీ అయిన తర్వాత బయటవే ప్రాక్టీస్ చేస్తుంటే అందరూ మనల్ని చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందరు మనల్ని చూస్తుంటే అదే ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, టక్కన పోగానే ఒక్క టేక్లో ఓకే అయిపోతుంది, 1 or 2 టేక్లలో ఓకే అయిపోతుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది, మనకు బాగుంటుంది, సృష్టిలో కూడా బాగుంటుంది. అందుకనేసి ముందే ప్రాక్టీస్ చేస్తాము. ఒక 1 hour కాదు, ఒక 3 reels చేద్దామని ఫిక్స్ అయినాము. సో ఆ 3 reelsకి మాకు రీల్కి ఒక 15 minutes అనుకోండి, అట్లా ఒక 30 to 40 minutes పట్టింది.
3 రీల్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంత టైం పట్టిందంటే మా పిల్లలు మేము ఫోన్ ఆన్ చేయడం, వాళ్ళు వచ్చి వేరేది ఏదో నొక్కడం, మేము ఫోన్ ఆన్ చేసి పెట్టుకోవడం, వాళ్ళు వచ్చి వాళ్ళు వేరేది ఏదో పోతారు. అట్లా అయిపోయేసరికి మాకు ఎక్కువ టైం పట్టిందనమాట. సో ఇంకా రీల్స్ ప్రాక్టీస్ చేసి ఇక వచ్చింది మనకు. ఓకే దట్స్ అంటే ఆన్ పాయింట్ వచ్చింది, ఆన్ డాట్ వచ్చింది అనే వరకు మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. అప్పటికి మా ఆడపడుచు అంటేనే ఉంది, ఎంతసేపు చేస్తారే మీ డ్యాన్సులు, టక్కన పోయి రెడీగా పోరి, మళ్ళీ రెడీగానికి ఎక్కువ టైం ఇంకా 2-3 రీల్స్ ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నాం కానీ అప్పటికే టైం లేదనేసి ఇంకొచ్చి మా జుట్లు ఫస్ట్ మెయిన్ హెయిర్ అనమాట, హెయిర్ స్టైల్ చేసేసుకుంటే సగం పని అయిపోయినట్టే. సో హెయిర్ స్టైల్ చేసుకున్నాం అనమాట. నేనైతే ఒక 2-3 హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేసిన మా కోడలికైతే. ఫస్ట్ అసలు ఇవి ముందే ఆ రీల్స్ ప్రాక్టీస్ చేసిన టైంలో ఈ జుట్లు అన్నీ లేకపోతే ముందు రోజు అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉండే. అంటే ఇది కావాలి, ఇట్లాంటిది కావాలి, మనకు వస్తుందా రాదా అని ట్రైల్ వేసే ఉండే. ఒక 2-3 హెయిర్ స్టైల్స్ ట్రై చేసిన నేను, కానీ అసలు అట్లా చూస్తే ఎంత ఈజీగా అనిపిస్తుందో వీడియోస్లో చూస్తే. బట్ చేస్తే మాత్రం వేస్తే మాత్రం అస్సలు రావట్లేదు, చాలా కష్టంగా ఉంది. జుట్టు అంతా చిక్ అయిపోయింది. అట్లా ఒక 1/2 అవర్ లేట్ అయిపోయింది. నాకు ఇంకా టెన్షన్ అయిపోతుంది అనమాట. అయ్యో రెడీ రీల్ చేసుకుంటాం లేదో అని ఇదొక టెన్షన్ ఒకటి, అండ్ ఇంకొక పెద్ద టెన్షన్ పట్టుకుంది నాకు పొద్దున్న నుంచి. ఏంటంటే అమ్మో వర్షం పొద్దుగాల ఎండ వచ్చింది, హ్యాపీ, అప్పుడు హ్యాపీ, చాలా హ్యాపీ. ఒక రీల్ కూడా పెట్టినా నేను ఇన్స్టాగ్రామ్లో, వామ్మో ఫుల్ వైరల్ అయిపోయింది మన రీల్ అయితే. ఎండ వచ్చిందని ఒక వీడియో పెట్టినా అనమాట, రీల్ పెట్టిన, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికైతే. ఎందుకంటే మాకు ఆడవాళ్ళకి రెడీ అవ్వడానికి, డ్యాన్స్ చేయడానికి, ప్రతిదానికి ఈ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అనేది ఒక మంచి రోజు అనమాట. మమ్మల్ని ఎవరు ఆపరు ఆ రోజు, ఎంత డ్యాన్స్ అయినా ఎంత ఏం చేసినా ఎవరు మమ్మల్ని ఏమన్నారు అనమాట. మాకంటూ ఒక రోజు అది. సో ఆ రోజు కూడా వర్షం పడితే మేము ఆడుకోలేకపోతే ఇంకెప్పుడు మేము ఓపెన్ అప్ అయ్యేది. పొద్దున్న నుంచి దేవుని మొక్కుతూనే ఉన్నాం, పడొద్దు అని. నేనైతే ఎస్పెషల్ అసలు చాలా నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండే అనమాట, ఇవి చేయాలి అవి చేయాలి, ప్లానింగ్స్ చాలా ఉండే. సో అందుకని నేను పడొద్దు అని బాగా అనుకున్నా. నేనైతే ఇట్లా రెడీ అయినా అనమాట. ఈ జుమ్కాస్ ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నవే, మీ అందరికీ తెలుసు. ఈ చీర వచ్చేసి మనం అనుకున్న యాప్సారీ అయితే కట్టుకోలేదు. సో ఎందుకు అనేసి నాకు ఎందుకో కట్టుకోవాలనిపించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ప్రీప్లేటింగ్ చేసుకున్న చీర ఉంది కదా, అదే కట్టేసుకున్నాను నేను. మేమైతే ఇట్లా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఇంట్లో ఆడాలి కదా, ఒక 5 చుట్లు మేమైతే ఇంట్లో ఆడతాము బతుకమ్మని ఫస్ట్, ఆ తర్వాతనే తీస్తాము. నేను ఈ హెయిర్ స్టైల్ వేసిన మా ఆడపడుచుకు వాళ్ళ కూతురికి. సో బతుకమ్మలు అక్కడ పెట్టేసి ఇంకా ఆడడం స్టార్ట్ చేసినాం అనమాట, బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసినాము. అమ్ములు జరుగు. అమ్మా నీ లైన్స్ కొట్టినావు, నాది కాదు ఇది, మళ్ళా ఇలాంటిది ముందు. సో అట్లా బతుకమ్మలు ఆడి, అండ్ మా బతుకమ్మలు మొత్తం ఆడేదాకా చెర్లేసి వచ్చేదాకా వర్షం పడలేదా, ఇంకా ఏం జరిగినాయి, ఇంకేమేం జరిగినాయి, ఈ థింగ్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. సో ఇంకా మాట్లాడాల్సిన థింగ్స్, చెప్పాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.